Hello everyone, welcome back to all of you. I hope you all are doing good. So today vlog will be my birthday vlog. Means ee roj anta nenu em chesanu, what I did on my birthday. So nothing special will be start from morning. Birthday aina edana occasion or festival, anything will be there. మన రెస్పాన్సిబిలిటీ అయితే మనం కంప్లీట్ చేయాలి. సేమ్ లైక్ నార్మల్ డేస్ మార్నింగ్ నేను నా బాల్కనీలో వచ్చాను అండ్ ప్లాంట్స్లో వాటర్ వేసాను బికాజ్ ఇట్స్ వెరీ హీట్ హాట్ సమ్మర్. అండ్ ఎస్, ఈసారి నా బర్త్డే లిటిల్ బిట్ స్పెషల్ బికాజ్ ఈసారి మా మమ్మీ డాడీ వచ్చారు. ఆ బర్త్డేకి అయితే నాకు అంత ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు, బట్ మమ్మీ డాడీ వచ్చారు స్పెషలీ ఫర్ మై బర్త్డే. సో ఆ హ్యాపీనెస్ అయితే ఉంది. హ్యాంగింగ్ ప్లాంట్స్లో కూడా వాటర్ అంతా వేసాను. అండ్ నేను కొన్ని రోజు ముందే ఒక వ్లాగ్ షేర్ చేశాను, అందులో నేను చూపించాను నా రబ్బర్ ప్లాంట్ పైనుంచి నేను కట్ చేశాను. సో ఈ క్లిప్ అయితే ఆఫ్టర్ 15 days. సో ఆఫ్టర్ 15 days తర్వాత ఒక చిన్న లీఫ్ కనిపించడం స్టార్ట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీకి ఈసారి ఇది సక్సెస్ఫుల్ అయింది బికాస్ ప్లాంట్స్కి ఏమనంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది, అందుకే ప్లాంట్స్ కలెక్షన్ చాలా తక్కువలో పెట్టుకుంటాను నేను. సో ఇప్పుడు సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తుంది అండ్ రబ్బర్ ప్లాంట్ విల్ బి లుక్ బుషీ. అండ్ నాకు రియలైజ్ అయింది, నేను కెమెరా అయితే అపోజిట్ సైడ్ పెడతాను, సో నా బాల్కనీలో ఏమున్నాయో అది ఎప్పుడు కనిపించదు. సో అందుకే ఇది కంప్లీట్ ఒకసారి లుక్ ఇస్తున్నాను. మీరు చూడొచ్చు నా బాల్కనీ ఎలా ఉంది. జస్ట్ వెరీ కామన్, వెరీ నార్మల్ బేసిక్ బాల్కనీ. హియర్ యూ కెన్ సీ ఐ బాట్ 2 plants, థూజా అండ్ జూనిపర్. థూజా అయితే స్టిల్ నౌ ఇట్స్ గుడ్, బట్ జూనిపర్ ప్లాంట్ చాలా త్వరగా డ్రై అయిపోయింది. ఒక 2-3 days కోసం క్యాంప్ వెళ్ళాను అండ్ ఆ మధ్యలో అది డ్రై అయిపోయింది. ఐ డెంట్ అండర్స్టాండ్. వాటర్ అయితే వేసేసి వెళ్ళాము అండ్ వెదర్ వాజ్ ఆల్సో గుడ్, బట్ స్టిల్ ఐఎమ్ రికవరింగ్ దాట్. బట్ ఇది రికవర్ అయితే అవ్వట్లేదు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో బయట వరకు అయితే అయిపోయింది. సో నౌ ఐ కేమ్ ఇన్ సైడ్ అండ్ ఇక్కడైతే టేబుల్ చాలా డర్టీగా అనిపిస్తుంది బికాజ్ మై సన్ ప్లేస్ హియర్ అండ్ చాలా డర్ట్ కూడా వస్తుంది అండ్ హీ ఆల్సో కీప్ ఎవ్రీథింగ్ హియర్ అండ్ దేర్. సో ఇది కూడా కొంచెం క్లీన్ చేయడానికి వచ్చాను. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై ఓన్ సొల్యూషన్. ఆ సొల్యూషన్తో నేను ఇక్కడ క్లీన్ చేస్తాను. సో మైక్రోఫైబర్ టవల్ తీసుకొని ముందు టీవీ కొంచెం క్లీన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ దిస్ టేబుల్. సో ఈ టేబుల్ చూసినప్పుడు డస్ట్ ఏం కనిపించదు, బట్ క్లీన్ చేసినప్పుడు చూడండి ఎంత డస్టీగా ఉంది. సో ఐ హ్యావ్ క్లీన్ దిస్ వన్ అండ్ ఇది ఒక నేను కార్డ్బోర్డ్తో ట్రే ప్రిపేర్ చేశాను అండ్ ఇందులో నేను 3-4 plants పెట్టుకుంటాను జస్ట్ ఆన్ దిస్ టేబుల్. సో బికాజ్ ఇక్కడ లైట్ కూడా చాలా బాగా వస్తుంది. సో స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ విల్ బి గ్రో హియర్. సో 2-3 పెడతాను. ముందు అయితే ప్లెయిన్గా పెట్టేదాన్ని, బట్ ఈ ట్రేలో పెట్టేసి పెడితే ఇంకా లుక్ బాగుంటుంది. సో ఇది కూడా క్లీన్ చేస్తాను అండ్ ఇందులో మనీ ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్ పెట్టేశాను. మనీ ప్లాంట్ అయితే బాటిల్లో ఉంది, సో దాట్ ఈస్ సేఫ్. అండ్ ప్లాంటర్ ట్రే పెట్టినప్పుడు కింద ఒక టిష్యూ పేపర్ పెట్టాను. సో ఒకవేళ ఏదైనా మాయిశ్చర్ క్రియేట్ అవుతే, వాటర్ పడితే టిష్యూ పేపర్తో అబ్జార్బ్ అయిపోతుంది. తర్వాత లోపలికి వచ్చి చూసాను, మమ్మీ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. సో షీఈస్ ప్రిపేరింగ్ మాల్పువా రెసిపీ నా ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దేర్. ఇది ఒక స్వీట్ రెసిపీ. సో అందుకే నా బర్త్డే రోజు మార్నింగ్ స్వీట్ ప్రిపేర్ చేయాలంటే ఇది ప్రిపేర్ చేశారు. అండ్ పొటాటో పోటాన్స్ ఫ్రైలా ప్రిపేర్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ అందరికి ఇచ్చాను అండ్ ముందు అనుకున్నాము లంచ్కి బయటకి వెళ్దాం, బట్ చాలా స్వెట్టింగ్, చాలా వేడిగా ఉంది బయట. సో వీ హ్యావ్ క్యాన్సిల్డ్ దాట్ అండ్ వీ థాట్ వీ విల్ గో ఇన్ ఆన్ డిన్నర్ టైమ్. సో లంచ్కి అయితే నేను ఇప్పుడు సాంబార్, పొటాటో ఫ్రై అండ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది ఫస్ట్ రెసిపీ నేను మా మమ్మీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు అయితే అన్నీ మమ్మీ ప్రిపేర్ చేశారు బికాజ్ మా మమ్మ సాంబార్ అసలు ప్రిపేర్ చేయరు. సో అందుకే చూపిద్దాం అండ్ ఒకసారి తినిపిద్దామని ప్రిపేర్ చేశాను. బాగా వచ్చింది అండ్ అందరికీ నచ్చింది కూడా. సో ఇవన్నీ టిల్ లంచ్ వరకు. లంచ్ అయిపోయాక అందరూ కాసేపు రెస్ట్ తీసుకున్నాము. కరెంట్ కూడా లేదు, ఈవినింగ్ వరకు కరెంట్ రాలేదు. ఈవినింగ్ 6 o'clock కరెంట్ వచ్చింది. సో బయటికి వెళ్ళాలని స్నానం అన్నీ అయిపోయాక రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాను. ఈ డ్రెస్ మా మమ్మీ తెచ్చారు, బట్ వన్ ట్విస్ట్, దుపట్టా మిస్ అయిపోయింది, ఎక్కడో పెట్టేశాను. అండ్ ఇది అయితే కంప్లీట్ సెట్. సో ఏది పడితే ఆ దుపట్టా దీనికి సెట్ అవ్వదు. అందులో కొంచెం డిజైనింగ్ అండ్ క్లాత్ వేరేగా ఉంది కాబట్టి వేరే దుపట్టాస్ అన్నీ పెట్టుకొని ట్రై చేశాను, ఏది సెట్ అవ్వలేదు. ఫైనలీ ఇంక తీసేసాను అండ్ వేరే డ్రెస్ వేసుకున్నాను. సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. సో దిస్ వాజ్ ద వ్లాగ్. Thank you so much for watching. If you like this video, please hit the like button. Bye bye and take care of yourself. Bye bye.